హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శామ్ కిచెన్. ఈరోజు రెసిపీ ఇడ్లీ దోశల్లోకి ఇలా కారప్పొడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్ల మినపప్పును వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 స్పూన్ల ధనియాలను వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. దీన్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఎండుమిర్చీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో ఇవి చల్లారిన తర్వాత మినపప్పు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి తొడియాలను తీసుకొని ఎండుమిర్చి కూడా వేసి వెల్లుల్లిపాయ రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసి ఒకసారి మిక్సీ పట్టి ముందుగా మిక్సీ పట్టిన కరివేపాకు పొడి కూడా వేసి మెత్తగా 2 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ కారపొడి చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.